ఇప్పుడు సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. ఆస్ట్రేలియాలోని బౌండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్ అక్రమ్కు హైదరాబాద్తో సంబంధాలున్నట్లుగా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. అతని దగ్గర హైదరాబాద్ పాస్పోర్ట్ లభ్యమైంది. ఈ నేపథ్యంలో సాజిద్ అక్రమ్ గురించి కీలక విషయాలు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. సాజిద్ అక్రమ్ హైదరాబాద్లోనే బీకాం పూర్తి చేశాడని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే సాజిద్ ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడని, అతని పిల్లలకు మాత్రం ఆస్ట్రేలియా పౌరసత్వం ఉందని చెప్పారు. గడిచిన 25 ఏళ్లలో సాజిద్ 6 సార్లు మాత్రమే ఇండియాకు వచ్చాడని తెలిపారు. తెలంగాణలో సాజిద్పై ఎలాంటి క్రైమ్ రికార్డ్స్ లేవని వెల్లడించారు. 70 లక్షల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మొండా డివిజన్లో సీవరేజీ పైప్లైన్ పనులను ప్రారంభించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మొండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైలు నిలయం ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా మురుగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులను కేటాయించారు శ్రీ గణేష్. ఈ మురుగునీటి సమస్య ఎన్నో ఏళ్ల నుంచి ఉందని, గత ప్రభుత్వం ఈ సమస్యను గాలికి వదిలేయడంతో అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైలు నిలయం ప్రాంత వాసులు ఇబ్బందులకు గురయ్యారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడి సమస్యను స్థానికుల ద్వారా తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా నిధులు కేటాయింపజేశానని అన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ బంగారం కాజేసిన 3 నిందితులను నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ కార్ఖానా బొల్లారం పిఎస్ పరిధిలో ఇంట్లో ఉన్న బంగారం చోరీ అయిందని యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంట్లో పనిచేసే వారిపై అనుమానం వచ్చి విచారించడంతో దొంగతనం చేశామని ఒప్పుకున్నారు. 3 అరెస్టు చేసి బొల్లారం పిఎస్ కు తరలించారు. 30 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 2 మహిళలతో పాటు పురుషుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. టోలీ చౌకీ పరిధిలోని మార్వా డెంటల్ హాస్పిటల్లో జరిగిన గొడవలో ఇర్ఫాన్ ఛాతీపై షేక్ బిలాల్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇర్ఫాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 3 అరెస్టు చేసి వారి వద్ద నుంచి కత్తి స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ధన్వంతరి ఫౌండేషన్ ఆస్తులను జప్తు చేయాలంటూ నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల పట్ల ధన్వంతరి ఫౌండేషన్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. కమలాకర శర్మ ధన్వంతరి ఫౌండేషన్ ఏర్పాటు చేసి తమకు అధిక లాభాలు ఆశ చూపి సుమారు 2000 మంది నుంచి 220 కోట్లు వసూలు చేశారని తెలిపారు. 2023లో బాధితులైన తాము హైదరాబాద్ సిసిఎస్లో ఫిర్యాదు చేశామని, సిసిఎస్ డీసీపీ శ్వేత, ఏసీపీ ఆదినారాయణ పర్యవేక్షణలో కేసు పురోగతి సాధించిందన్నారు. న్యాయస్థానం తీర్పును తొందరగా అమలు చేసి తమకు న్యాయం చేయాలని సిపిఎస్ పోలీసులను కోరారు.